అందరికీ నమస్కారం. మీకు 18 పురాణాలు అన్నీ తెలుసా? చాలామందికి 5 కూడా తెలియదు. పురాణాలు అంటే ప్రాచీన హిందూ గ్రంథాలు. వీటిల్లో దేవుళ్ళ కథలు, సృష్టి రహస్యాలు, ధర్మం గురించి గొప్ప జ్ఞానం ఉంటుంది. మొత్తం 18 మహాపురాణాలు ఉన్నాయి. ఇది ప్రధానంగా బ్రహ్మ, విష్ణు, శివ సంబంధితంగా విభజించబడ్డాయి. ఈ వీడియోలో 18 పురాణాల గురించి బ్రీఫ్గా తెలుసుకుందాము. రాబోయే వీడియోలో ఒక్కొక్క పురాణం గురించి క్విజ్ ద్వారా నేర్చుకుందాము. సో ఇలాంటి పురాణాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ బిగిన్. బ్రహ్మపురాణం. ఈ బ్రహ్మపురాణం సృష్టి ఎలా జరిగింది అనే విషయాన్ని వివరిస్తుంది. దేవాలయాలు, భూమి నిర్మాణం గురించి కూడా చెబుతుంది. పద్మపురాణం. పద్మపురాణంలో పుణ్యక్షేత్రాలు, భక్తి, ధర్మం గురించి వివరంగా ఉంటుంది. విశ్వ సృష్టి గురించి కూడా చెప్పబడుతుంది ఈ పురాణంలో. బ్రహ్మాండ పురాణం. ఈ పురాణంలో విశ్వ నిర్మాణం, కాలచక్రం గురించి వివరంగా ఉంటుంది. లోకాల నిర్మాణాన్ని తెలియచేస్తుంది ఈ పురాణం. బ్రహ్మ వైవర్త పురాణం. ఈ పురాణంలో శ్రీకృష్ణుడు, రాధ గురించి ప్రధానంగా ఉంటుంది. భక్తి మార్గాన్ని ప్రోత్సహిస్తుంది ఈ పురాణం. మార్కండేయ పురాణం. ఈ పురాణంలో దేవీ మహత్యం గురించి ఉంటుంది. దుర్గాదేవి శక్తి గురించి ఎన్నో గొప్ప కథలు ఉంటాయి ఈ పురాణంలో. భవిష్య పురాణం. ఈ పురాణం భవిష్యత్తులో జరిగే విషయాలను వివరిస్తుంది. కొన్ని ఆచారాలు, సంస్కృతుల గురించి కూడా చెబుతుంది ఈ పురాణం. విష్ణు పురాణం. ఈ పురాణము శ్రీ మహావిష్ణు అవతారాల గురించి చెబుతుంది. సృష్టి, సంరక్షణల గురించి వివరాలు ఉన్నాయి. భాగవత పురాణం. ఈ పురాణంలో శ్రీకృష్ణుడి లీలలు ప్రధానంగా ఉంటాయి. భక్తి మార్గాన్ని గొప్పగా వివరించింది ఈ పురాణం. నారద పురాణం. ఈ పురాణము భక్తి, సంగీతం, దైవారాధన గురించి చెప్తుంది. నారద మహర్షి బోధనలు ఉంటాయి ఈ పురాణంలో. గరుడ పురాణము. ఈ పురాణము మరణం తర్వాత ఆత్మ ప్రయాణం గురించి వివరిస్తుంది. పాపపుణ్యాల ఫలితాలను చెబుతుంది ఈ పురాణం. వరాహ పురాణం. వరాహ అవతారం గురించి ప్రధానంగా ఉంటుంది ఈ పురాణంలో. భూమిని రక్షించిన కథ ఇందులో ప్రధానముగా ఉంటుంది. వామన పురాణం. వామన అవతారం, బలి చక్రవర్తి కథను వివరిస్తుంది ఈ పురాణం. ధర్మం గెలిచే విధంగా చూపిస్తుంది. శివపురాణం. ఈ పురాణంలో శివుడి మహిమ, లీలల గురించి వివరంగా ఉంటుంది. భక్తి, త్యాగం గురించి బోధిస్తుంది ఈ పురాణం. లింగ పురాణం. ఈ లింగ పురాణం శివలింగ ప్రాముఖ్యతను వివరిస్తుంది. సృష్టి మరియు లయం గురించి చెబుతుంది. స్కంద పురాణం. కార్తికేయ స్వామి కథలు ఇందులో ఉంటాయి. ఇది అతిపెద్ద పురాణంగా గుర్తించబడింది. అగ్ని పురాణం. యజ్ఞాలు, శాస్త్రాలు, యుద్ధ విధానాలు గురించి ఉంటుంది ఈ పురాణంలో. జీవన విధానంపై జ్ఞానం ఇస్తుంది ఈ పురాణం. కూర్మ పురాణం. కూర్మ అవతారం గురించి ఉంటుంది. ధర్మం, ఆధ్యాత్మికత, జ్ఞానం గురించి బోధించబడుతుంది ఈ పురాణంలో. మత్స్య పురాణం. మత్స్య అవతారం, ప్రళయం కథను వివరిస్తుంది. సృష్టి రహస్యాలు ఇందులో ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇవి మనకున్న 18 మహాపురాణాలు తెలుసుకున్నారు కదా. ఇందులో ఎన్ని పురాణాల గురించి మీకు తెలుసు? వీటి గురించి డీటెయిల్స్ ముందు వీడియోలో రాబోతున్నాయి. తర్వాతి వీడియోలో మొదటి పురాణం బ్రహ్మ పురాణం క్విజ్తో కలుద్దాము. సో మన పురాణాల గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.